जातवेदसे सुनवामसु ममराति यतो निदहाति वेदः सनः पर्जदति दुर्गाणि विश्वानावेन सिन्धुं दुरिताद्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्ति वैरोचनी कर्मफलेषु दुष्टा दुर्गां देवीं चरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। సోదరులారా, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మన 12 ఏళ్ల అరణ్యవాసం నేటితో ముగిసినది. ఈ 12 ఏళ్ళు ఎన్నో కష్ట నష్టాలు ఆటంకాలు కలిగిన ఆ దైవకృప వలన ఎలాగో అలా నెట్టుకు రాగలిగాం. రాజ్యధర్మ నిర్ణయ ప్రకారం మరొక్క సంవత్సర కాలం పాటు మనం అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంటుంది. ఈ అజ్ఞాతవాస సమయంలో మనం తిరిగి మన రాజ్యంలో అడుగు పెట్టరాదు. అంతేకాదు, ఈ అజ్ఞాతవాసము అంత సులభమైనది కాదు. కౌరవులు మనలో ఏ ఒక్కరిని గుర్తించినా ఈ 12 ఏళ్ల పాటు మనం పడ్డ శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది. కనుక ఇక మనం జాగరూకులమై వెలకాలి. అవును, ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణుని అభిమతాన్ని కూడా ఎత్తి తదనుగుణంగా వ్యవహరించాలి అన్నదే నా మనోరథం. ఆ నల్లనయ్యని రాకకై ఎదురు చూస్తున్నా. కృష్ణ, పెద్దల ఆశీర్వాద బలంతో మా 12 ఏళ్ల అరణ్యవాసం నేటితో ముగిసింది. ఇక అజ్ఞాతవాసం ఒక్కటి గడిస్తే చాలు. అర్జున, అజ్ఞాతవాసానికి యోగ్యమైన నగరాలను పరిశీలించమని నీతో చెప్పాను. బావ శ్రీకృష్ణునికి కూడా విన్నవించు. మీ అనుజ్ఞ అగ్రజ. ఎన్నో సుందర రాష్ట్రాలు నగరాలు పర్యవేక్షించాక అందులో మంచివి అన్నవి కొన్ని చెప్తా. మత్స్య, పాంచాల, శూరసేన, దశర్ణ రాజ్యాలే కాకుండా మల్ల, సాల్వ, యుగంధర, నవరాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి దేశాలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. అక్కడ ప్రజలు ఏ కరువులు కాటకాలు లేకుండా ఎంతో సుఖశాంతులతో ఉన్నారు. అందులో ఒకటి మీరే నిర్ణయించండి అగ్రజ. మత్స్య దేశాధిపతి అయిన విరాటరాజు ఎంతో సౌశీల్యుడు అని విన్నాను. ఆ విరాటరాజు నగరం అయితే మన అజ్ఞాతవాసానికి అనువుగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నీవేమంటావు కృష్ణ? ధర్మజ, నీ ఎంపిక ప్రశంసనీయంగా ఉంది. విరాట నగరం మీకు అన్ని విధాలా శుభకరంగా ఉంటుంది. కానీ సంశయం ఏమిటి కృష్ణ? విరాటరాజు భార్య సుధీష్ణునికి ఒక తమ్ముడున్నాడు. పేరుకు రాటుడిదైనా అతని బావమరిది కీచకుడు ఆ రాజ్యానికి సర్వస్వం. అతనితో జాగ్రత్తగా ఉండాలి. మహాబలవంతుడు, వీరాది వీరుడు. భీమసేన, ఆగు ఆగు, తొందరపాటు మంచిది కాదు. ధర్మజ, మీరందరూ ఆ విరాట నగరంలో ఉండటమే ఒక రకంగా మంచిది. కీచకుడు లాంటి మహాబలవంతుడు ఆ రాజ్యంలో మీరు తలదత్తుకుంటారని కౌరవులు ఊహించరు. అదే జరిగితే కీచకుడిని
అది అంత సులభం కాదు. అవును కృష్ణ, నీ ఆలోచన సముచితముగానే ఉన్నది. నేను విరాట రాజు కొలువును కంకుబట్టుగా చేస్తాను. పాకశాస్త్ర ప్రవీణుడైన మన భీమసేనుడు వంటవాడిగా చేస్తాడు. ఇక మన నకులుడు సహదేవుడు అశ్వఘోషాలలో చేరతారు. అంతా మీ ఆజ్ఞ కదా. కృష్ణ, ఇక మన అర్జునుడు ధర్మజ, ఆనాడు దేవలోకంలో ఊర్వశించిన శాపం ఉండనే ఉంది కదా. అర్జున, నీవు గృహణల వేషధారివై ఒక నపుంసకన వలె ఆ విరాట రాజకుమారికి నాట్యాచార్యులై వసింపు. కృష్ణ, నాట్యశాస్త్రంలో ప్రావీణ్యం ఉంది కనుక ఆ బృహన్ననే నాకు సరైనది. మరి ద్రౌపది? నేను విరాటురాజు భార్య సుదేష్ణాదేవి అంతఃపురంలో సేవకురాలిగా చేరతాను. రాణివాసంలో ఉంటే పరుల కంట పడే అవకాశం ఉండదు కనుక. మీరందరూ కార్యాచరణ సిద్ధులై కదలండి. భీమసేన, నువ్వు మాత్రం జాగ్రత్త, ఎక్కడ ఆవేశం చూపించవద్దు. ధర్మజ, విజయో నిర్విఘ్నమ సర్వకార్యైక సిద్ధిరస్. నమో కృష్ణ, నమో కృష్ణ. సోదరులారా, ఈశ్వర ద్రువిణీంద్రాది దేవతానుగ్రహ ప్రసాద సిద్ధితమైన మన దివ్యాస్త్ర శస్త్రాలను ఆ జమ్మి చెట్టు పైననే అజ్ఞాతవాసాంతకాలం వరకు దాచియించుతా. స్వయం శక్తివంతములైన ఈ ఆయుధములు పరులకు భూత ప్రేతముల వలె మృత కళేబరముల వలె గాంభించి తమను తామే రక్షించుకునగలరు.